ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగబోతున్నారు. మన ఊరు మాటామంతి పేరుతో ఈ నెల 22న శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం రావివలస ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం దిశల వారీగా జరుగుతూ ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అభిమానుల తాకిడి, భద్రత కారణాల వల్ల ప్రజలతో నేరుగా కలవలేకపోతున్నారు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఒకే రోజు ఒక గ్రామంలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను వింటారు. మీ పేరమ్మా? ఈశ్వరమ్మ. ఏమి బియ్యం, పసుపును బియ్యం అది పెడతా. ఇది ఒక స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమం. గురువారం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మొదటిగా శ్రీకాకుళం జిల్లా టెక్కల దగ్గరలోని రావివలస గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ప్రజలు డిప్యూటీ సీఎంతో మాట్లాడేందుకు టెక్కలలోని భవానీ థియేటర్ను వేదిక కానుంది. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భవానీ థియేటర్కు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఈ కార్యక్రమం కోసం రావివలస నుండి 290 మందిని ఆహ్వానించారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. పవన్ ప్రజల సమస్యలను వింటారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ ఇలాంటి పథకాలు, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువులు వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతారు. ముందుగా టెక్కల నియోజకవర్గంలోని ఈ రావివలస గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో అన్ని సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా గ్రామాన్ని ఇంకొంత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది అని చెప్తున్నారు. గ్రామ ప్రజలకు ఒకే రోజు ఎక్కువ సమయం కేటాయించేలా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్.